పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా మాకు నమస్కారాలు. నిన్నటి రోజు కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాకు విసిరినటువంటి సవాల్ని మేము సవాల్గా స్వీకరించి ఈరోజు అతనికి సవాల్ చేస్తున్నాం. కుప్పం నియోజకవర్గ యువత తరఫున ఎప్పుడు నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం భరత్. ఎందుకు అడుగుతున్నామంటే నిన్నటి రోజు మా కుప్పం నియోజకవర్గ ఆరాధ్య దైవమైనటువంటి తిరుపతి గంగమ్మ గుడి ఎదురుగా నిలబడి గంగమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పావు, కుప్పం నియోజకవర్గానికి నేను పక్క నియోజకవర్గం నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినట్టు నిరూపించినా నేను విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజానికం ముందు ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పినావు. కాబట్టి మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం. ఇదిగో సాక్ష్యం. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వేపనపల్లిలో ఒక హోటల్, ఆ హోటల్ పేరు కూడా ఐశ్వర్య భవన్. ఆ హోటల్ ముందు వైసీపీ జెండాతో కనిపిస్తున్న ఈ కారు. రెండవది, మీతో పాటు ఆ వెహికల్లో ఉన్నటువంటి వెంకయ్యగౌడ ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, పెద్దిరెడ్డి గారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కర్ణాటక వాహనాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలు, తమిళనాడు వాహనాలు, ఇవన్నీ క్లియర్గా చూడండి. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ బార్డర్లు దాటి వచ్చిన వాహనాలు జీపీఎస్ లొకేషన్తో సహా మీకు అవసరమైతే మేము ఇస్తాం పత్రికా విలేకరులకు కూడా. కాబట్టి ఈ సవాల్ని నీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించి మేము నిరూపించడానికి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో కానీ నువ్వు బస్టాండ్ కాబట్టి బస్టాండ్కి వస్తాం, నీ ఆఫీస్లో ఉంటే నీ ఆఫీస్కి వస్తాం, మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పావు, ఆ గంగమ్మ మీద ఒట్టేసావు. కాబట్టి నువ్వు నీ నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నీ ప్రోగ్రాం మొత్తానికి కలిపితే 5,000 మంది జనాభా రాలే. పక్క రాష్ట్రాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి తరలిస్తే 5,000 మంది రాలే. నువ్వు ఆ రాకపోవడాన్ని ప్రెస్టేషన్గా తీసుకుని నీ ప్రెస్టేషన్లో ఏదంటే అది కుప్పం ప్రజలను వాగడం, మా నాయకుడిని వాగడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికతని నీ దుర్భాషలాడడం, దీన్ని చూస్తేనే అర్థమవుతోంది రేపటి రోజు నీకు డిపాజిట్లు కూడా దక్కవు. గుర్తుపెట్టుకో భరత్, నీకు డిపాజిట్లు కూడా రావు. కుప్పం నుంచి కుప్పం ప్రజలను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మా నాయకునికి రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీని కూడా మేము సాధిస్తామని దానికి సాక్ష్యమే నిన్న నీకు వచ్చిన ప్రజానికం. కుప్పం నియోజకవర్గం నీకు ఎటువంటి బలాబలాలు లేవు నిన్నటితో నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిన్న అందరూ మీడియా మిత్రుల ముందర మా యూత్ అంతా మాట్లాడారు దీని గురించి. నిన్న నామినేషన్ వేసింది వచ్చి కుప్పంలో భరత్ గారు, ఆయన కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా తెలుసు ఇది వచ్చింది 5,000 మంది అనేసి. వీళ్ళు ఎట్లున్నారంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అంతా ఫేక్ ప్రచారాలు, అబద్ధపు మాటలు, ఇవి తప్ప ఇంకేమీ చేయరు వీళ్ళు. దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక చూడండి. ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్యకి వచ్చిండే క్రౌడ్. ఆ జనసునామిని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఏమేశారు, కుప్పంలో జనసునామీ వచ్చినారని చెప్పినారు. అక్కడ వచ్చిండే జనసునామీని ఎత్తుకొచ్చి అక్కడ అదే వీడియోని ఇక్కడ పోస్ట్ చేయాలి. ఇక్కడ జనాలు లేరు కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం తప్ప ఇంకేమి వల్ల కాదు. భరత్కి ఆల్రెడీ తెలుసు, ఆయన ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నాడు. మీ పైన కేసులు పెడతాం, పోస్ట్ స్టేషన్ పైన కేసు పెడతాం, మాట్లాడిన కేసు పెడతామని. మీరే ఒక అబద్ధ బతుకులు, మీరు చేస్తుండేది అబద్ధాలు, మేము చేస్తున్నది అబద్ధాలు. ఒకసారి ప్రజలకందరికీ తెలుసు. మీకు టైం దగ్గర వచ్చింది కాబట్టి భరత్ గారు మీరు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు మానుకొని ఏమన్నా ప్రజలకు అభివృద్ధి చేసే మార్గం ఏదైనా ఉంటే చూసుకోండి. అంతేగాని ఇవంతా మానుకోవాలని కోరుకుంటున్నాం.